సరే హోమ్ లో ఏమున్నాయో చూద్దాం. హోమ్ లో ఇవన్నీ కూడా సైజెస్ అండి. లెటర్ అని ఉంది. లెటర్ అంటే మీకు తెలుసు A4 కంటే కొద్దిగా డిఫరెంట్ సైజ్ లో ఉంటుంది. A4 అంటే మనకి మామూలుగా బయట మనం వాడుతుంటాము. లెటర్ సైజ్ వచ్చేసి కొద్దిగా విడ్త్ ఎక్కువగా ఉంటుంది, హైట్ తక్కువగా ఉంటుంది A4 సైజ్ కంటే. దాని సైజ్ వచ్చేసి 612 by 792 పాయింట్స్ అని చెప్తుంది. కానీ మెయిన్ గా మనకి ఇండియాలో ఈ పాయింట్స్ కంటే ఇంచెస్ లో కానీ లేదంటే సెంటీమీటర్ లో కానీ మనం నేర్చుకుంటే మనకు కన్వీనియంట్ గా ఉంటుంది. సో అది ఎలా చేయొచ్చో ఒక్కసారి చూద్దాం. నేను లెటర్ క్లిక్ చేస్తాను. లెటర్ క్లిక్ చేశాక నాకు ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను దీని యొక్క సైజు తెలుసుకోవాలనుకుంటే నాకు ఒక దగ్గర ఒక ప్యానెల్ ఉంటుంది, దాని పేరు ప్రాపర్టీస్. అక్కడికి వెళ్ళి చూద్దాం. విండోలో ప్రాపర్టీస్ అనే ప్యానెల్ ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒకటి ప్యానెల్ వచ్చింది. సో ఇక్కడ మనకి సైజెస్ ఏమీ తెలియట్లేదు. ఇక్కడే డాక్యుమెంట్ సెటప్ అని ఉంది. ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోతే ఇలా ఉన్నాయి. సో ఎడిట్ ఆర్ట్ బోర్డ్స్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఆర్ట్ బోర్డ్స్కి వెళ్ళే ముందు ఆర్ట్ బోర్డ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు మామూలుగా మైక్రోసాఫ్ట్ వర్డ్ లో కానీ పవర్ పాయింట్ లో కానీ తయారు చేసినప్పుడు మీకు మెయిన్ గా ఉపయోగపడేది బ్యాక్గ్రౌండ్ లో ఉండేది వర్డ్ లో అయితే ఆ బ్లాంక్ పేపర్, పవర్ పాయింట్ లో అయితే ఆ బ్లాంక్ స్లైడ్, ఇలస్ట్రేటర్ లో అయితే ఆర్ట్ బోర్డ్ అంటారు. ఓకే, పవర్ పాయింట్ లో స్లైడ్ ఎలాగో, మైక్రోసాఫ్ట్ వర్డ్ లో పేజ్ ఎలాగో, అడోబీ ఇల్లస్ట్రేటర్ లో ఆర్ట్ బోర్డ్ అనేది మనకి బేస్ అక్కడ ఉంటుంది. దాని మీదనే మనం డిజైనింగ్ అనేది అంటే అన్ని ఎలిమెంట్స్ డిజైనింగ్ రిలేటెడ్ లోగోస్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్ని దాని మీద పెట్టుకుంటూ మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆర్ట్ బోర్డ్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను మెయిన్ గా ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అంటే సైజ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడ చూడండి. ఆర్ట్ బోర్డ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. నాకు సైజ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే విండోలో ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ సెటప్ అని ఉంది. డాక్యుమెంట్ అన్నా ఆర్ట్ బోర్డ్ అన్నా ఒకటే. ఓకే, డాక్యుమెంట్ సెటప్ అంటే నాకు మళ్ళీ ఇలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇందులోకి వెళ్ళాక ఎడిట్ ఆర్ట్ బోర్డ్స్ అని వచ్చింది. ఎడిట్ ఆర్ట్ బోర్డ్స్ అని క్లిక్ చేసినప్పుడు ఆర్ట్ బోర్డు సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఆర్ట్ బోర్డ్ యొక్క విడ్త్, హైట్ కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పాయింట్స్ లో ఉంది. కానీ మనకి చెప్పాను కదండి, పాయింట్స్ లో అంత బాగా కంఫర్టబుల్ గా ఉండదు. ఎందుకు కంఫర్టబుల్ గా ఉండదు అంటే మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మనకి మనం రూలర్ తో మెజర్ చేస్తాం. కానీ ఇందులో పాయింట్స్ లలో చూడాలంటే నాకు ఇందులో తెలియదు. ఓకే, సో నాకు ఇక్కడ ఉంది ఏముంది, సెంటీమీటర్ ఉంది, ఎంఎం ఉంది, ఇంచెస్ లేదంటే ఫీట్, ఈ యూనిట్స్ లో ఉంటేనే నాకు అది ఏ సైజులో ఉంది అనేది ప్రాపర్ గా అర్థమవుతుంది. సో అది ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి కదండి. సో ఇప్పుడు మనం అది ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. అది చేంజ్ చేసుకోవాలంటే అంతకంటే ముందు ఇది మెజర్మెంట్ రిలేటెడ్ కాబట్టి మెజర్మెంట్ సంబంధించిన టూల్ ఒకటి ఉంటుంది, దాని పేరు రూలర్. అది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కనబడట్లేదు. అది ఎక్కడ ఉంటుందంటే వ్యూలో రూలర్స్ అని ఉంటుంది, షో రూలర్స్ అనాలి. అంటే ఇది హారిజంటల్ రూలర్, ఇది వర్టికల్ రూలర్. ఓకే, ఈ రూలర్ దగ్గర రైట్ క్లిక్ చేసి పాయింట్స్ అని ఉంది కదండి, పాయింట్స్ కాకుండా మనకు ఏ యూనిట్ లో అయితే సైజ్ కనపడాలో ఆ సైజ్ లో యూనిట్ సెట్ చేసుకోవాలి. సో నాకు అయితే ప్రస్తుతం సెంటీమీటర్ సిస్టమ్, సో సెంటీమీటర్ లో పెట్టేసుకుంటాను. సో ఇలా పెట్టాను. మరి హారిజంటల్ దాంట్లో చేంజ్ చేశాను, మరి వర్టికల్ దాంట్లో కూడా చేంజ్ అయిందా ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఈ ఆర్ట్ బోర్డ్ యొక్క సైజ్ ఇక్కడ చూడొచ్చు. సో 21.59 సెంటీమీటర్
27.94. కానీ నేనేమనుకుంటున్నానంటే నేను ఇది లెటర్ సైజ్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు నా మైండ్ చేంజ్ చేసుకున్నాను. నేను A4 కు డిజైన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. అంటే దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ లెటర్ నుంచి A4 కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే విషయం నేను చెప్పబోతున్నాను. ఇక్కడ సింపుల్ గా A4 పెట్టుకుంటే మెజర్మెంట్స్ ఆటోమేటిక్ గా మారిపోతాయి. చూడండి, A4 పెట్టాను. సో A4 సైజ్ పేపర్ యొక్క మెజర్మెంట్ 21 సెంటీమీటర్ బై 29.7 సెంటీమీటర్ హైట్. ఇది పోర్ట్రేట్ పేపర్ అయితే, పోర్ట్రేట్ పేపర్ అంటే పొడవుగా కనిపించే పేపర్. ఓకే, ఇదే మనకి ల్యాండ్స్కేప్ లో ఏదైనా డిజైన్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్న ల్యాండ్స్కేప్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, ల్యాండ్స్కేప్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇది మనకి ల్యాండ్స్కేప్ ఓరియంటెడ్. ఎప్పుడైనా మనం సర్టిఫికెట్ ఇట్లా అడ్డంగా ఉన్న పేజ్ డిజైన్ చేసుకోవాలంటే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది మనం సైజెస్ చేంజ్ చేసుకునేది. ఒకవేళ మీకు ఎప్పుడైనా కస్టమ్ సైజ్ లో డిజైన్ చేసుకోవాలనుకుంటే అన్నిటికంటే ముందు మనం వర్క్ చేసే ఆర్ట్ బోర్డ్ అంటే డాక్యుమెంట్ సైజ్ సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒకరు చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారంటే స్టాండర్డ్ సైజ్ కాదు, మామూలుగా ఒక ఏం చెప్పారంటే 25 సెంటీమీటర్, ఓకే, ప్లస్ 25 సెంటీమీటర్ అనుకోండి. ఇలా ఒక కరెక్ట్ గా స్క్వేర్ లో ఒక డిజైన్ కావాలన్నారు. వాళ్ళు ప్రింట్ చేసినప్పుడు అది 25 సెంటీమీటర్ మాత్రమే ఉండాలి అనుకున్నప్పుడు మీరు కరెక్ట్ గా ప్రిసైజ్ గా అలా సెట్ చేసేసుకొని అందులో డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే మామూలుగా హోమ్ బటన్ లోకి వెళ్ళి న్యూ బటన్ క్లిక్ చేసేసి అక్కడి నుంచి ఈ ప్రాపర్టీస్ దాంట్లో నుంచి సైజ్ చేంజ్ చేయడం నేర్చుకున్నాను. సో ఒక్కసారి ఇది క్లిక్ చేస్తే ఇలా వచ్చింది కదండి. మళ్ళీ ఒక్కసారి నేను ప్రాపర్టీస్ ప్యానల్కి వెళ్తాను. ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో ఇప్పుడు నాకు ఆ డాక్యుమెంట్ సైజ్ ఏమి కనబడట్లేదు. అది అంటే నేను ఇంతకుముందు పవర్ పాయింట్ క్లాసెస్ అవన్నీ చెప్తున్నప్పుడు నేను ఏం చేసేవాడిని, ఏదైనా మీరు చేంజ్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేస్తే దాన్ని చేంజ్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అంటే సైజ్, విడ్త్ కానీ హైట్. సో దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? సెలెక్ట్ చేసుకోవాలంటే దీనికి సంబంధించిన మెన్యూలోకి వెళ్ళాలి. దీనికి సంబంధించిన మెన్యూ ఎక్కడ ఉంటుంది? డాక్యుమెంట్ సెటప్ లో ఉంటుంది. మళ్ళీ ఎడిట్ ఆర్ట్ బోర్డ్స్ అనాలి. అంటే ఆర్ట్ బోర్డ్ ఎడిట్ అన్నాం కాబట్టి అది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినప్పుడు దాని యొక్క విడ్త్, హైట్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా లెంగ్తీ ప్రొసీజర్ అండి. సో ఇప్పుడు వరకు నేను మాన్యువల్ మెథడ్ చెప్పాను. ఇప్పుడు ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. మీకు వాళ్ళే ఫోన్ చేసి నాకు 25 సెంటీమీటర్ కాదు, నాకు 35 సెంటీమీటర్ లో సైజ్ డిజైన్ కావాలని అనుకోండి. సో ఇప్పుడు మీరు మళ్ళీ సైజ్ చేంజ్ చేసుకోవాలంటే అదంతా వెళ్ళిన అవసరం లేదు. నేను ఒక షార్ట్ కట్ చెప్తున్నాను, రాసుకోండి. షిఫ్ట్ ఓ, వెరీ సింపుల్. షిఫ్ట్ ఓ టైప్ చేస్తే మీకు ఇలా సెలక్షన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పైననే కరెక్ట్ గా ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడనే మనం వాళ్ళు చెప్పిన సైజ్ 35 × 35 పడింది. 35 పెట్టేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బయటికి రావాలి అంటే ఆర్ట్ బోర్డ్ సెలక్షన్ నుంచి బయటికి రావాలి అంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. నేను ఆల్రెడీ బయటకు వచ్చేసాను. సో ఇలా మనం ఆర్ట్ బోర్డ్ సైజ్ కస్టమ్ సైజ్ కి సెట్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ ఎప్పుడైనా మనకి స్టాండర్డ్ సైజ్కి వెళ్ళాలంటే సింపుల్ గా ఇక్కడనే ఆ ప్రాపర్టీస్ వరకు వెళ్ళనవసరం లేదు. ఇక్కడే డాక్యుమెంట్ సెటప్ లోకి వెళ్ళిపోయి ఎడిట్ ఆర్ట్ బోర్డ్స్ లోకి వెళ్ళిపోయి, ఎడిట్ ఆర్ట్ బోర్డ్స్ అంటే మళ్ళీ నాకు అది కనబడట్లేదు. నాకు కంపల్సరీ ఆ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటేనే కనిపిస్తుంది. సో ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికంటే ఇందాక నేను చెప్పాను కదా, మళ్ళీ ప్రీసెట్ కావాలంటే మీకు ఇందులో మీకు ఏ ప్రీసెట్ అంటే ఆ ప్రీసెట్ అంటే ఏంటంటే పేపర్ సైజ్ ఒక పేరు ఉంటుంది. ఇంత ఉంటే అంటే ఇందాక చెప్పినట్లుగా A4 మెజర్మెంట్ చెప్పాను కదా, ఆ మెజర్మెంట్ కి A4 మ్యాచ్ అవుతుంది, A3. సో ఈ సందర్భంగా A4, A3, A6 ఇవి సైజెస్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి చాలా బేసిక్స్ అండి. సో ఒక్కసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గూగుల్లో చూద్దాం. ఎందుకంటే మీరు గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ ఏదైనా నేర్చుకుంటున్నారు అంటే కంపల్సరీ పేపర్ సైజెస్ మీద అవగాహన ఉండాలి. ఓకే, A6, A5,
A4, A3, A2, A1 ఇలా ఒక సిరీస్ ఉంటుందండి. ఈ నేను ఇమేజ్ రూపంలో మళ్ళీ చూపిస్తాను. సరే జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టాక ఇమేజ్ లోకి వెళ్తాను. ఇమేజ్ లోకి వెళ్ళాక ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. దీన్ని నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, A4 పేపర్ అంటే మీకు మామూలుగా తెలుసు, మనం ప్రింటర్ లో ప్రింట్ తీసుకుంటాము. సో A4 ని హాఫ్ చేస్తే A5 అవుతుంది. అంటే మధ్యలోకి ఫోల్డ్ చేస్తే A5 అవుతుంది. సో ఓపెన్ చేస్తే అది A4 అవుతుంది. మళ్ళీ ఆ A5 ని హాఫ్ చేస్తే A6 అవుతుంది. A6 ని హాఫ్ చేస్తే A7 అవుతుంది. A7 ని హాఫ్ చేస్తే A8 అవుతుంది. కానీ మనది ఇంటి దగ్గర ఉన్న మామూలుగా డిజిటల్ ప్రింటర్స్ ఉంటాయి కదండి, అందులో A5 వరకు ఓకే, కానీ A6 సైజ్ అందులో పెట్టడానికి ట్రై చేస్తే అది జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు బయట ఆర్ట్ వేసుకోవడానికి, లేదంటే ఏదైనా పర్పస్ మాత్రం, లేదంటే ఈ స్మాల్ పీసెస్ A4 లో ప్రింట్అవుట్ తీసుకొని కట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతాయి. కానీ అంత చిన్న సైజులో ప్రింట్ చేయడానికి యూజ్ కాకపోవచ్చు. ఎందుకంటే అవి ఆ సైజు ప్రింటర్ లో జామ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో A5 ఈస్ ద అప్రోప్రియేట్ మినిమం సైజ్ టు ప్రింట్ ఎనీథింగ్ ఇన్ ద మెషిన్, స్మాల్ మెషిన్. ఓకే, సో అంటే కొన్ని స్పెషలైజ్డ్ మెషిన్స్ ఉంటాయి, అవి మనం రెగ్యులర్ గా వాడే మెషిన్ లో A5 ఈస్ ద స్మాలెస్ట్ సైజ్. ఓకే, తర్వాత A4 ని ఇది ఇక్కడ వరకు A4 అనుకోండి. ఇంకొక A4 ఇక్కడ యాడ్ చేస్తే A4 ప్లస్ A4 వచ్చేసి A3 అవుతుంది. సో ఇదే A3 ఇక్కడ తీసుకొచ్చేసి ఇంకొక A3 దీనికి యాడ్ చేస్తే A2 సైజ్ అవుతుంది. సో ఇదే A2 ని ఇక్కడ పెట్టేసేసి ఇంకొక A2 యాడ్ చేస్తే రెండు A2 ల్యాండ్స్కేప్ A2 కలిపితే అది A1 సైజ్ అవుతుంది. సో ఇంకొకటి A0 సైజ్ కూడా ఉంటుంది. A1 కి ఇంకొక పేపర్ ఇక్కడ యాడ్ చేస్తే ఆ రెండు కలిపితే A0 సైజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఈ పేపర్ సైజ్ మెజర్మెంట్స్ ఐడియా ఉంచుకోండి. ఐడియా ఉంచుకుంటే గ్రాఫిక్ డిజైన్ లో, ఎస్పెషల్లీ మీరు ఇల్లస్ట్రేటర్ లో వర్క్ చేసేటప్పుడు ఈ సైజెస్ అనేది, ఈ థియరీ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది.